కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్లో పార్ట్ 2లో ఉన్నామండి. కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్లో ఏంటి అంటే మన అకౌంటింగ్లో ఎప్పుడు కూడా బిజినెస్ని, ఓనర్ని మనం సపరేట్గా ట్రీట్ చేస్తాం. ఓకేనా? సపరేట్గా ఎంటిటీస్లా ట్రీట్ చేస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓనర్ అనేవాడు మనీ తీసుకున్నాడు అనుకోండి. ఓకేనా? మనీ విత్డ్రా చేసుకున్నారు అనుకోండి. దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తాము? డ్రాయింగ్స్ అని తీసుకుంటాం. అంటే పర్సనల్ ఎక్స్పెన్స్గా తీసుకుంటాం, అంతేగాని బిజినెస్ ఖర్చుగా ఎప్పుడూ తీసుకోం. అలాగే ఓనరు ఒక మనీ అనేది ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, దాన్ని క్యాపిటల్గా తీసుకుంటాం, కానీ దాన్ని మనం బిజినెస్ ఇన్కమ్గా మాత్రం తీసుకోం. అంటే ఓనర్ కనుక ఏదైనా ఖర్చు పెట్టినా లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్ చేసినా దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం అంటే ఓనర్స్ పర్సనల్ ట్రాన్సాక్షన్స్గా తీసుకుంటాం, కానీ దాన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్గా మట్టుకు తీసుకోము. ఓకేనా? అంటే అకార్డింగ్ టు బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏంటంటే బిజినెస్ వేరు, ఓనర్ వేరు. అలాగే ఇంకోటి ఏంటంటే మనం అందుకే ఓనర్ పేరు అనేది మనం అకౌంటింగ్లో చూపించాం. అందుకే మనం ఓనర్స్ యొక్క పర్సనల్ ట్రాన్సాక్షన్స్ని ఎప్పుడు బిజినెస్ ట్రాన్సాక్షన్స్తో మిక్స్ చేయం. అది ఎందుకు అంటే ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ బేస్ మీద మనం అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. కాబట్టి దాంట్లో ఏంటి అంటే మనకి ఓనర్ వేరు, బిజినెస్ ఎంటిటీ అనేది వేరు, బిజినెస్ వేరు. అందుకే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సురేష్ అనుకోండి, నేను రమేష్ అనే అతనికి అప్పిచ్చాను అనుకోండి, ఆర్ఎల్స్ రమేష్ అనే వాళ్ళకి సేల్ చేశాను అనుకో, సేల్స్ టు రమేష్ అన్నాను అనుకోండి ఫర్ క్యాష్ అని చెప్పేసి, అప్పుడు మనం ఏం రాస్తాం? క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని రాస్తాం. కానీ సురేష్ అకౌంట్ డేటా టు రమేష్ అకౌంట్ అనో అలా రాయం. నా పేరు సురేషో రమేషో అయితే నా పేరు అనేది నేను మెన్షన్ చెయ్యం మనం. ఎందుకు అంటే ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం పర్సన్ వేరు, అలాగే బిజినెస్ వేరు. కాన్సెప్ట్ చూడండి, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ఈ కాన్సెప్ట్లో ఎప్పుడైనా సరే మనం ఏ ట్రాన్సాక్షన్ అయినా మనం మనీతో మెజర్ చేయగలిగితేనే రికార్డ్ చేస్తాం అకౌంట్స్లో. ఓకేనా? ఏ ట్రాన్సాక్షన్ అయినా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ స్కిల్స్ ఉన్నాయనుకోండి, ఈ స్కిల్స్ని మనం రాస్తామో జర్నల్లో చూపిస్తామా? ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తామో? చూపించాం. అదే ఎంప్లాయీ శాలరీస్ ఉందనుకోండి, వెంటనే రికార్డ్ చేస్తాం. ఎందుకని? అది మనకి మనీ రూపంలో ఉంది. అంటే మానిటరీ రూపంలో ఉంటే, ఏదైనా మనీ రూపంలో కనుక ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్నే మనం రికార్డ్ చేయాలి. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే పేరులోనే ఉంది. గోయింగ్ అంటే ఏంటి? వెళ్ళడం. బిజినెస్ అనేది మనకి ఎప్పుడు కంటిన్యూ అవుతుంది అనే ఎజంప్షన్లో మనం ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేస్తాం. ఓకేనా? అంతేగాని బిజినెస్ అనేది లిక్విడేషన్లోకి వెళ్ళిపోతుంది అంటే క్లోజ్ అయిపోతుందని ఎవరు కూడా చేయరనమాట. ఓకేనా? బిజినెస్ అనేది కంటిన్యూ అవుతుంది అనేది అకార్డింగ్ టు గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ప్రకారం మనం అనుకుంటాం. నెక్స్ట్ది కాస్ట్ కాన్సెప్ట్. కాస్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఎసెట్స్ అనేవి పర్చేస్ చేస్తున్నామో దాన్ని మనం ఎప్పుడూ కూడా మార్కెట్ వాల్యూకి మనం రికార్డ్ చేయకూడదు. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఎప్పుడు కూడా కాస్ట్ అంటే ఎంత కొన్నామో అంతకే మనం రికార్డ్ చేయాలి. ఎసెట్స్ అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వస్తాయి, ప్లాంట్ అండ్ మిషనరీ వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే మనం ఎంత అమౌంట్కి పర్చేస్ చేసామో ఆ అమౌంట్నే మనం రికార్డ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ అనేది కొన్నాం, అది 5 lakhs ఉందనుకోండి. 5 lakhs కాస్త మనకి ఒక నెల రోజులకో 2 నెలలకే మనకి 5,50,000 అయింది అనుకోండి. మనం ఇప్పుడు 5,50,000 అని రికార్డ్ చేయమన్నమాట. 5 lakhs రికార్డ్ చేస్తాం. ఎందుకంటే పర్చేజ్ వాల్యూ ఎంత కాస్ట్ కొన్నామో దానికే రికార్డ్ చేస్తాం. దాన్ని కాస్ట్ కాన్సెప్ట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇది డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2 effects. ఒకటి డెబిట్, క్రెడిట్. మనం అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది చూసాం కదా బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్లో ఫస్ట్లో చెప్పాను కదా ఫస్ట్ పార్ట్లో. అంటే ఏంటంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ఒక డెబిట్, ఒక క్రెడిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్నిచర్ పర్చేస్ చేశాను అనుకోండి, అక్కడ ఏమవుతుంది? మనకి మన దగ్గర ఉన్న క్యాష్ కాస్త ఫర్నిచర్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఒకటి తగ్గుతుంది, ఒకటి పెరుగుతుంది. ఫర్నిచర్ అనేది యాడ్ అవుతుంది, క్యాష్ అనేది ఇక్కడ తగ్గుతుంది. అంతే. ఓకేనా? డిఫరెన్స్ అంటే ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక డెబిట్, ఒక క్రెడిట్ అనేది ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్కి మనకి ఒక డెబిట్, ఒక క్రెడిట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, నెక్స్ట్ ఇది కన్జర్వేటిజం కాన్సెప్ట్. కన్జర్వేటిజం కాన్సెప్ట్ అంటే ఏంటంటే మనం ఎప్పుడూ కూడా లాసెస్ని కనుక యాంటిసిపేట్ చేసి రికార్డ్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని ఉందనుకోండి. అంటే ఏంటి? బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీల కోసం మనం ఏం చేస్తాం? ప్రొవిజన్ అనేది క్రియేట్ చేసి మనం ఏం చేస్తాం? రికార్డ్ చేసుకుంటాం. ఓకేనా? కానీ ఎప్పుడు కూడా మనం గెయిన్స్ అనేవి యాంటిసిపేట్ చేయండి. చూడండి,
వచ్చాకే, అంటే ఏదైనా అమౌంట్ రియలైజ్ అయ్యాకే మనం దాన్ని రికార్డ్ చేస్తాం. కానీ ఆ గెయిన్స్ వచ్చేస్తాయని చెప్పేసి ఆ ఫ్యూచర్లో ప్రాఫిట్ వస్తుంది అని యాంటిసిపేట్ అంటే ఏంటి? ఎజంప్షన్. మనం ముందుగానే ఎస్టిమేట్ చేసేసుకుని రాయం, రికార్డ్ చేయం. కానీ లాసెస్ని మాత్రం ఎస్టిమేట్ చేసి దానికి ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసి మనం రికార్డ్ చేస్తాం. ఓకేనా? ఎందుకు ఇలా చేస్తాము అంటే మనం లాసెస్ని భర్తీ చేసుకోవడానికి. ఓకేనా? బిజినెస్లో ఒకవేళ సడన్గా ఎవడైనా అప్పు ఇచ్చిన వాడు ఇవ్వలేదు అనుకోండి, అది బిజినెస్ మీద ఎఫెక్ట్ చూపించకూడదు. అందుకని లాసెస్ని యాంటిసిపేట్ చేస్తాం, కానీ గెయిన్స్ మాత్రం రియలైజ్ అయ్యాక మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ మస్ట్ బి మ్యాచ్డ్ విత్ రెవెన్యూ. ఎప్పుడు కూడా ఎక్స్పెన్స్ అనేవి మనకి రెవెన్యూతో మ్యాచ్ అవ్వాలి ఈ కాన్సెప్ట్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్, మనం సేల్స్ చేసాం ఒక మార్చ్లో. ఓకేనా? సేల్స్ చేయగానే మనకి ఏమవుతుందండి? ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ని అంతా మనం ఏం చేసుకుంటాం? ఆ ప్రాఫిట్ని శాలరీస్గా కన్వర్ట్ చేస్తాం, రెంట్గా కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? డిప్రిషియేషన్ పే చేస్తాం, అలాగే శాలరీస్ పే చేస్తాం, రెంట్ పే చేస్తాం. డిప్రిషియేషన్కి మనం పక్కన పెట్టుకుంటాం. ఓకేనా? డిప్రిషియేషన్ అంటే ఏంటి? అసెట్స్ యొక్క వాల్యూ తగ్గిపోవడం. ఓకేనా? అలా మనం అంటే ఎప్పుడైతే ప్రాఫిట్ లాసు మనకి సేమ్ అవ్వాలి, అంటే ఎక్కడైతే ఆదాయం వస్తుందో ఆదాయము ఖర్చు అనేది ఈక్వల్ అవ్వాలి ఈ కాన్సెప్ట్ ప్రకారం. నెక్స్ట్ ఇది మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా సరే రెవెన్యూ అనేది ఎక్స్పెన్స్తో మ్యాచ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్ అనేవి చేసాం. సేల్స్ చేయగానే మనకి ఏమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది. ప్రాఫిట్ రాగానే మనం ఏం చేస్తాం? దాన్ని ఫస్ట్ ఇప్పుడు మనకి ఎవరైనా డబ్బులు వచ్చాయనుకోండి, ఆఫీస్కి వెళ్తున్నాం, శాలరీ వచ్చింది. శాలరీ రాగానే మనం ఏం చేస్తామండి? ఇంటికి అద్దె కడతాము, తర్వాత పాలు ఉడికిస్తాము, పిల్లల ఫీజులు కడతాము. అంటే మనకి ఎంత రెవెన్యూ వస్తుందో దాన్ని మ్యాచ్ చేస్తాం. అవునా? సేమ్ ఇక్కడ అదే కాన్సెప్ట్, ఎక్స్పెన్స్తో మ్యాచ్ అయిపోతుంది. సేమ్ ఇదే, మనకి సేల్స్ అనేవి చేయగానే ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ రాగానే మనం ఏం చేస్తాం? శాలరీస్ పే చేస్తాం, రెంట్ పే చేస్తాం, డిప్రిషియేషన్కి క్రియేట్ చేసుకుంటాం కొంత అమౌంట్ని. అంటే మనకి ఎంతైతే రెవెన్యూ ఉందో అది మనకి ఎక్స్పెన్స్కి మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్. ఇక్కడతో మనకి అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అనేవి అయిపోయాయండి. మనం నెక్స్ట్ వీడియోలో గోల్డెన్ రూల్స్, జర్నల్ ఎంట్రీస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఏమండి, పిచ్చి వీడియోస్ కన్నీ మనం సబ్స్క్రైబ్ చేస్తామే, ఇది చదువుకి సంబంధించి ఎడ్యుకేషన్కే మనం వాల్యూ ఇవ్వకపోతే ఇంకెలా అండి? అంత కష్టపడి చెప్తున్నందుకు కనీసం ఒక సబ్స్క్రిప్షన్ అయినా ఇవ్వండి నాకు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.